హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం ప్రీవియస్ పేపర్స్ మనం ఏదైతే పార్ట్ 8లో ఉన్నామో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది ఏ ఉద్యమం క్రిప్స్ రాయబారం వైఫల్యానికి ప్రతిస్పందనగా పరిగణించబడుతున్నది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, క్విట్ ఇండియా ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి భూకేంద్రం వద్ద ఒక వస్తువు యొక్క బరువు అంటుంది. భూకేంద్రం వద్ద ఒక వస్తువు యొక్క బరువు 0. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఈ కింది ఏ దేశ సహకారంతో స్థాపించబడింది? బ్రిటన్ దేశంతో సహకారంతో స్థాపించబడింది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 కింది వారిలో పేరియర్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ఎర్ర లాటరైటిక్ నేల ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా. క్వశ్చన్ నంబర్ 9 వచ్చేసి ఈ కింది వారిలో ఎవరి సైనిక అధికారులుగా కాకతీయులు వారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, రాష్ట్రకూటులు. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి వైద్య పరికరాల రంగం అవసరాలతో భారతదేశంలో దాదాపు 80% దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017లో దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్కును ఎక్కడ ఏర్పాటు చేసింది? సుల్తాన్పూర్, హైదరాబాద్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నియమించిన అయ్యంగార్ కమిటీ ఉద్దేశం ఏమిటి అంటాడు? రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టడం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 ఈ కింది ఏ నగరంలో బొటానికల్ గార్డెన్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ BGIR ఉన్నది? నోయిడా. ఆప్షన్ 3 కరెక్ట్. ఈ కింది వారిలో ఏ పాలకులు కోలనుపాకలో జైన దేవాలయాన్ని త్రికూట శైలిలో నిర్మించారు? రాష్ట్రకూటులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వారిలో ఎవరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిచ్చారు? ఏ చంద్రశేఖర్, BVP సింగ్, C మమతా బెనర్జీ, D శరద్ పవార్. ఈ నలుగురిలో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన వారిని గుర్తించమంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 A, B and D ఓన్లీ. A, B and D ఓన్లీ. మమతా బెనర్జీ ఇవ్వలేదన్నమాట. భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ఈ కింది వాటిలో ఏ సంస్థ సిఫారు చేస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు నిజాం కాలంలో వెలువడిన ఈ కింది తెలుగు వార్తాపత్రికలను వాటి సంపాదకులతో జతపరచమంటుంది. ఇక్కడ వార్తాపత్రికలు ఇక్కడ సంపాదకులు అయితే ఇవ్వడం జరిగింది. ఏ పంచమ వార్తాపత్రిక వచ్చేసి మనకు JS ముత్తయ్య. భాగ్యనగర్ వార్తాపత్రిక మనకు భాగ్యరెడ్డి వర్మ. సంస్థాన విద్యార్థి మనకు వచ్చేసి భీమా గౌడ్. ప్రజావాణి వచ్చేసి
సూరవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నిజాం కాలంలో శాంతి భద్రతలను ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు పెంపొందించిన రస్సెల్ బ్రిగేడ్ను తర్వాతి కాలంలో ఈ విధంగా మార్చినారు. హైదరాబాద్ కాంటిజెన్సీ. ఈ కింది వారిలో క్వశ్చన్ నెంబర్ 25, ఈ కింది వారిలో గులాంగిరి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జ్యోతిరావు పూలే. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిగణించండి అంటూ మనకు 2 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్మెంట్ వచ్చేసి దేశంలోని సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఈ సూత్రాలు వివరిస్తాయి. స్టేట్మెంట్ బి, ఈ సూత్రాల్లోని నిబంధనలు ఏ న్యాయస్థాన పరిధిలోకి రావు. ఈ 2 స్టేట్మెంట్లో సరైన జవాబును ఎంచుకోమంటుంది. ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ మరియు బి 2 కూడా సరైనవి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. మండల్ పంచాయతీలను ప్రతిపాదించింది ఎవరంటూ? అశోక్ మెహతా కమిటీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు ఈ కింది వాటిలో ఏది తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించినట్లు రూఢి చేసింది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ సి, కుమార్ లలిత్ కమిటీ, జస్టిస్ భార్గవ్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 31, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అంటుంది. ఈ కింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది అంటుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నృత్య రత్నావళి, విద్యానాథుడు అనే ఆప్షన్ మనకు కరెక్ట్గా జతపరచబడలేదు. క్వశ్చన్ నెంబర్ 32, ఈ కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? సరోజిని నాయుడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34, హౌ మెనీ 5-year ప్లాన్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా అంటూ భారతదేశంలో ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి? 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? దక్షిణ ఆఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెల్సన్ మాండేలా. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. భారతదేశపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? దినకర్ గుప్తా. క్వశ్చన్ నంబర్ 48, ఈ కింది ఏ సబ్జెక్టులో చేసిన పరిశోధనకు గాను ప్రతి సంవత్సరం అబెల్ ప్రైజ్ను ఇస్తారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. గణిత శాస్త్రం, మ్యాథమెటిక్స్. క్వశ్చన్ నంబర్ 49, వెన్ ఐస్ మెల్ట్స్ దెన్ ఇట్స్, మంచు కరిగినప్పుడు దాని యొక్క ఘన పరిమాణం తగ్గుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 50, ఆస్మక మహాజానపదం గురించి తెలిపే శాసనం ఏది? ముక్కత్రావుపేట శాసనం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాక్యాల్లో ఏది సరైనది కాదు అంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? హాలుడు గదా సప్తవతిని సంస్కృతంలో రచించాడు అన్న స్టేట్మెంట్ సరికాదు.
ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 55. హైదరాబాద్ రాష్ట్రంలో రైల్వేలను వీరి కాలంలో ప్రవేశపెట్టినారు. ఆరవ నిజాం కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీ 15 ఆగస్టు 1947కు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి అంటుంది. ఏ. గాంధీజీ ఢిల్లీలోనే ఉన్నారు కానీ జెండా ఎగరవేత కార్యక్రమంలో పాల్గొనలేదు. బి. గాంధీజీ కలకత్తాలోనే ఉన్నారు, అక్కడే జెండా ఎగరవేత కార్యక్రమంలో పాల్గొన్నారు. సి. గాంధీజీ కలకత్తాలో ఉన్నారు కానీ జెండా ఎగరవేత కార్యక్రమంలో పాల్గొనలేదు. డి. ఆ రోజు గాంధీజీ 24 గంటల నిరాహార దీక్షను పాటించారు. ఈ 4 స్టేట్మెంట్లో సరైన జవాబుని ఎంచుకోమంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 57. ఈ కింది వాటిలో ఏది భారతదేశపు మొదటి ప్రధాన పర్యావరణ సంబంధ చట్టంగా పరిగణించబడుతుంది? జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉన్నది? వాషింగ్టన్ DC. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 60. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 64. స్థానికంగా బుర్కగుట్టగా పిలువబడే కొండపై మెగాలిథిక్ కాలం నాటి పురాతన రాక్ ఆర్ట్ సైట్ కనుగొనబడింది. ఈ ప్రాంతం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివార్లో ఉంది. క్వశ్చన్ నంబర్ 66. తెలంగాణలో మహిళా వ్యవస్థాపకాలను పెంపొందించడంలో సహాయపడడానికి 2017లో రాష్ట్ర నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఇంక్యుబేటర్ అంకురం పేరు ఏమిటి అన్నాడు? వి హబ్. ఈ కింది ఏ వన్యప్రాణుల అభయారణ్యం మార్స్ మొసళ్లకు ప్రసిద్ధి చెందింది? శివరాం. వాణిజ్యపరంగా కింది వాటిలో విటమిన్ ఏ ట్యాబ్లెట్ల తయారీలో ఏ పంట నూనెను వాడుతారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ కింది దీపకల్ప భారతదేశంలోని నదీ వ్యవస్థలను వాటి మూల ప్రాంతాలతో జతపరచండి అంటుంది. నది ఇక్కడ ప్రాంతం. మహానది రాయ్పూర్ జిల్లా, గోదావరి నది నాసిక్ జిల్లా, కృష్ణా నది వచ్చేసి మహాబలేశ్వరం దగ్గరలో, కావేరి నది వచ్చేసి బ్రహ్మగిరి గుట్టలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 71. భారత ప్రభుత్వ ఆహార భద్రత మరియు ప్రమాణాలను చట్టంను నియంత్రించేది ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. క్వశ్చన్ నంబర్ 75. 1998లో లోక్సభ మధ్యంతర ఎన్నికల సందర్భంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే నినాదాన్ని ఈ కింది వారిలో ఎవరు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్.
1961 నుండి 2011 వరకు తెలంగాణ ప్రాంతంలో దశాబ్ద జనాభా వృద్ధి రేటు ధోరణిపై ఈ కింది వాక్యాలను చదవండి అంటారు. ఏ 1991 మధ్య జనాభా వృద్ధి రేటు నిలకడగా పెరిగింది. బి 1991 జనాభా గణన తర్వాత జనాభా వృద్ధి రేటు తగ్గింది. సి 1991లో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉండినది. ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 79. సుప్రీంకోర్టులోని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు దేనికి సంబంధించింది? ఓబీసీ రిజర్వేషన్లకు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 80. ఈ కింది వారిలో 1857 తిరుగుబాటులో భాగస్వామ్యం లేనివారు ఎవరు? బేగం హజ్రత్ మహల్, రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తానా, రాణి అవంతిబాయి లోధి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రజియా సుల్తానా. ఈ కింది వాటిలో భారతదేశంలోని జీవ వైవిధ్యానికి హాట్స్పాట్గా కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హాట్స్పాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా? తూర్పు కనుమలు. ఏ ద్వీపకల్ప నదికి కబిని అనే ఉపనది ఉంది? కావేరీ నదికి. ఈ కింది వారిలో ఎవరు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి పదవిని నిర్వహించలేదు? అరుణ్ జైట్లీ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 92. తొగరకుంట ఏ మత కేంద్రంగా ఉండింది? జైన మత కేంద్రంగా ఉంది. క్వశ్చన్ నంబర్ 93. ఒక నానోమీటర్ దేనికి సమానం? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. 10⁻⁻⁹ మీటర్లు. క్వశ్చన్ నంబర్ 94. తెలంగాణ మొదటి ప్లగ్ అండ్ ప్లే ఈవీ పార్క్ ఎక్కడ ప్రారంభించబడింది? జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఈ కింది వారిలో ఎవరు భారత మహిళల సంస్కరణలతో సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఏ బేగం ముబారక్ అలీ, బి బేగం రోకేయా షెకావత్ హుస్సేన్, సి తారాబాయి షిండే, డి పండిత రమాబాయి. సరైన జవాబును ఎంచుకోమంటున్నాను. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బి, సి, డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 100. టెంకాయలోని కొబ్బరి అనేది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అంకురచ్చదం. క్వశ్చన్ నంబర్ 102. భారతదేశంలో వజ్రపు గనులు ఎక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్. క్వశ్చన్ నంబర్ 103. భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ కింది వాటిలో దేనిపై ఆధారపడింది? 1 భారత ప్రభుత్వ చట్టం 1935, 2 భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం 1930 ఫలితం, 3 రాజ్యాంగ సభలో 1946లో ఆమోదించబడిన లక్ష్యాల తీర్మానం, 4 1928లో రూపొందించిన నెహ్రూ నివేదిక ఉపోద్ఘాతం. ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగ సభలో 1946లో ఆమోదించబడిన లక్ష్యాల తీర్మానం. ఈ కింది వాటిలోని ఏ ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధాన్ని అధికారికంగా ముగించింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. వర్సైల్స్ ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ను దేనికోసం ఉపయోగిస్తామని క్వశ్చన్ అడగడం జరిగింది. ఏసీ వోల్టేజ్ను పెంచడానికి తగ్గించడానికి ఉపయోగిస్తాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 110 వచ్చేసి కాకతీయ ఆలయ వాస్తు శిల్ప శైలిలోని ప్రధాన లక్షణం ఏమిటి అంటారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఉపపిత మకర తోరణం.
ఉత్తర దక్షిణ కొరియాలను వేరుపరిచే ప్రసిద్ధ సరిహద్దు రేఖ పేరేమిటి? 38వ సమాంతర రేఖ. ఏప్రిల్ 26, 1986న రేడియో ధార్మిక పొగలను విడుదల చేసిన అణు ప్రమాదం ఉక్రెయిన్లో ఎక్కడ జరిగింది? చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మాగారం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఈ కింది ఏ ప్రాంతంలో 1968లో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసినారు? ఇల్లెందు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రి మండలి పరిమాణం 15% మించి ఉండరాదు? 91వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 42వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగ పీఠికకు ఈ కింది పదాలను చేర్చింది? సౌమ్యవాద లౌకిక. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 123. ఈ కింది వారిలో హిందూ బాలురకు నిజాం కాలంలో సంస్కృతం శిక్షణను ఇచ్చే నిమిత్తం వేదిక్ ధర్మ ప్రకాశిక పాఠశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. శివరాం శాస్త్రి. ఈ కింది వాటిలో భారత రాజ్యాంగం 4వ భాగం ఏలోని ప్రాథమిక విధులలో భాగం కానిదేది? సకాలంలో పన్నులను చెల్లించడం. క్వశ్చన్ నంబర్ 126. రొమ్ము పాలు మాత్రమే తాగే శిశువులకు అదనంగా ఇవ్వవలసిన విటమిన్ ఏది? విటమిన్ డి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కాకతీయుల కాలంలో ఈ కింది ఏ వ్యవస్థ ద్వారా గ్రామాలు పరిపాలించబడేవి? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అయ్యగార్ వ్యవస్థ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 128. హైదరాబాద్ రాజ్యంలో సామాజిక రాజకీయ అంశాల్లో నూతన ఆలోచనలను వ్యక్తి చేయడానికి ఈ కింది వారిలో ఎవరు అఖ్వన్ ఉస్ సఫే అనే ఒక సొసైటీని ప్రారంభించినారు? అఘోరనాథ్ చాటుపాధ్యాయ అండ్ ఎంఏ ఖయ్యూమ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 129. బెంగాల్లో ఏసియాటిక్ సొసైటీని ఈ కింది వారిలో ఎవరు స్థాపించారు? విలియం జోన్స్. క్వశ్చన్ నంబర్ 130 చూడండి. నిజానికి ధృవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి వాసన లేనిది. గ్యాస్ లీకేజీ హెచ్చరిక కోసం దానిలో క్రింది వాటిలో ఏది కలపబడుతుంది? ఇథానెథియాల్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 131. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రారంభించబడింది? మన్మోహన్ సింగ్. ఆప్షన్ 1. క్వశ్చన్ నంబర్ 132. వేములవాడలో భీమేశ్వర ఆలయం నిర్మించిన వారు? బద్దెగా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ఈ కింది ఏ జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దు కలిగి ఉన్నాయి? ఏ జయశంకర్ భూపాలపల్లి, బి సంగారెడ్డి, సి కామారెడ్డి, డి నిజామాబాద్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏసిడి ఓన్లీ. నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇవి మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 140. ఈ కింది వారిలో శాతవాహనుల సమాంతులుగా పరిగణించబడిన వారెవరు? ఇక్ష్వాకులు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 142. భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
సచ్చిదానంద సిన్హా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బర్డోలి సత్యాగ్రహం ఈ పేరుతో కూడా సుపరిచితం. బర్డోలి సత్యాగ్రహ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రైతు సత్యాగ్రహం. రైతు సత్యాగ్రహం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయాలనుకుంటే మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.